తరం మారింది. వ్యవసాయం కొత్త పుంతలు తొక్కి పట్టుకోల్పోయి మరోసారి పూర్వపు జడల వైపు చూస్తోంది. అదే ప్రకృతి వ్యవసాయం, నయా సాగు. అందుకే రూపాయి ఖర్చు లేకుండా మంచి దిగుబడితో పూర్వపు తిళ్లను తిరిగి తెచ్చే ఆ అద్భుత సేద్యం గురించి తెలుసుకుందాం. రైతుని రాజును చేసే దిశగా కదులుదాం. ఈ మధ్య అందరి చూపు మంచి ఆహారంపైనే. ఎరువులు వాడకుండా ప్రకృతి సిద్ధంగా పండించే పంటలకి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అందుకే ఉరుకుల పరుగుల ఉద్యోగాలను కూడా వదిలేసి యువత కూడా వ్యవసాయం బాట పడుతోంది. అది కూడా ప్రకృతి వ్యవసాయం వైపు. ఎందుకంటే మనం ప్రస్తుతం తినే తిండిలో ఏమాత్రం సత్తువ లేదు. కారణం పురుగుల మందులు, ఎరువుల అధిక వాడకం. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా పెట్టుబడి లేని, పురుగు మందులు వాడని ప్రకృతి వ్యవసాయం మార్గంగా మారింది. ఇదేం కొత్త పద్ధతి కాదు. వేల ఏళ్ల క్రితమే మన దేశంలో ఉంది. పైగా 1998లో సుభాష్ పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై ఎన్నో పరిశోధనలు చేసి ఈ పద్ధతి ఎంతో ఉత్తమమని, రూపాయి ఖర్చు లేకుండా మంచి దిగుబడితో వ్యవసాయం చెయ్యొచ్చని నిరూపించారు. హరిత విప్లవంతో, అంటే పురుగు మందులతో అధిక దిగుబడి కోసం సాగే వ్యవసాయంతో భూమిలో విషపదార్థాలు పెరుగుతాయని కూడా నిరూపించి, దీనికి బదులు ప్రకృతి వ్యవసాయంతో జరిగే మేలును ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు వెళ్లి బోధిస్తూనే ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిని, ప్రకృతి వనరులని పాడు చేయకుండా వ్యవసాయం చేయడం. భారతదేశంలో పాలేకర్ పద్ధతి ముఖ్యమైనది. ఈ వ్యవసాయం రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయం. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా వాతావరణంలోని పొల్యూషన్ కూడా తగ్గుముఖం పడుతుంది. మంచి నాణ్యమైన, విషరహితమైన పంట చేతికందుతుంది. పాలేకర్ పద్ధతిలో పండించే పంటలకు రసాయన పద్ధతిలో పండించే పంటల కంటే ఎక్కువ మద్దతు ధర లభిస్తుంది. పైగా దీంట్లో పెట్టుబడి ఉండదు. మన చుట్టూ ఉండే వనరులతోనే మనం వ్యవసాయం చేస్తాం. కాబట్టి రైతన్నలకు అప్పులు చేసే అవసరం ఉండదు. బ్యాంకులు చుట్టూ తిరిగే అవసరం ఉండదు. ఇక ప్రభుత్వాలు కూడా రుణాలు ఇవ్వాల్సిన అవసరం అసలే ఉండదు. రైతే తన కష్టంతో మంచి ఆహార పదార్థాలను పండించి అధిక లాభాలను ఆర్జించి దర్జాగా బ్రతకొచ్చు. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి సుభాష్ పాలేకర్ అడవిలో ఏళ్ల తరబడి ఉండి అక్కడ చెట్లపై ఏమేం పరిశోధనలు చేశారు, చివరికి ఏం రుజువైంది, ఇప్పుడు దేశం మొత్తం ఈ ప్రకృతి వ్యవసాయం వైపు ఎందుకు చూస్తుంది అనే ఆసక్తికర విషయాల గురించి తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.